నమస్తే, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక 9వ నెల అంటే మనకి ప్రెగ్నెన్సీ లేడీస్కి 9th మంత్ అనేది ఎంత విలువైనది, ఎంత వాల్యుబుల్ అయినది సో అనేది ఈరోజు వీడియోలో అయితే క్లుప్తంగా తెలుసుకుందాం అనమాట. సో వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. 100% మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషనే దొరుకుతుందనమాట. సో అలాగే మన ఛానల్ ఇంకా ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక లేకపోతే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని టింగ్ మనం ప్రెస్ చేశారంటే వాళ్ళని నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఆ భగవంతుడు అందరికీ ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అసలు ప్రెగ్నెన్సీలో 9th మంత్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మంత్ అనమాట. అది సో బిడ్డను జన్మనివ్వడానికి రెడీగా ఉండే మంత్ అదనమాట. సో మనకి నేను 9th మంత్ గురించే అంటే 3rd ట్రైమిస్టర్ గురించి ఒక వీడియో చేశాను. అలాగే 9th మంత్ అంటే మనకి 9th మంత్లో ఏ ఏ లక్షణాలు ఉంటాయి, ఏ సిమ్టమ్స్ ఉంటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలనేది వీడియో అయితే చేశాను. సో అవి ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. సో ఇప్పుడు వచ్చేసి అసలు 9th మంత్లో మనకి అసలు ఎలా ఏ ఫుడ్ తీసుకోవాలి, సో ఎట్లా ఉండాలి అనేది అయితే తెలుసుకుందాం అనమాట. సో 9th మంత్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రెగ్నెన్సీ 3rd ట్రైమిస్టర్ సో 3rd ట్రైమిస్టర్ అని పిలువబడేదే ఈ 9th మంత్ అనమాట. 7th, 8th, 9th మంత్స్. సో ఈ మూడింటిని మనం 3rd ట్రైమిస్టర్గా పిలువబడతాం కాబట్టి సో ఈ 7, 8 నెలల కన్నా ఈ 9వ నెల ఇంకా కీలకం అనమాట. సో ఇక్కడ మనకి ఈ 9వ నెలలో స్కాన్ అది చేస్తారు. మీ అందరికీ తెలుసు, గ్రోత్ స్కాన్ అంటారు దాన్ని. సో ఈ గ్రోత్ స్కాన్లోనే మనకి బేబీ డెవలప్మెంట్ ఎట్లా ఉంది, సో బేబీ వెయిట్ ఎంత ఉంది, బేబీ హార్ట్ బీట్ ఎలా ఉంది, సో ఇవన్నీ కూడా మనకి అన్నీ కూడా స్కాన్లో మనకి తెలుస్తాయి. అలాగే డెలివరీ డ్యూ డేట్ అనేది ఇస్తారు కదండి. సో డెలివరీ అనేది ఎప్పుడు అవుతుంది అనేసి సో స్కాన్లో ఉన్నట్లుగానే ఖచ్చితంగా ఆ డేట్కే అవుద్దని అయితే మనం ఊహించుకోకూడదు. ఎందుకంటే 1 వీక్ అట్ అవ్వచ్చు, 1 వీక్ ఇట్ అవ్వచ్చు, 2 డేస్ అట్ అవ్వచ్చు, 2 డేస్ ఇట్ అవ్వచ్చు. సో అట్లా జరుగుతూ ఉంటుందన్నమాట. ఒక 10 డేస్ అట్ అవ్వచ్చు, ఇట్ అవ్వచ్చు. సో అలా జరుగుతుంది కాబట్టి ఆ డ్యూ డేట్ ప్రకారమే మనకి డెలివరీ అవుతుంది కదా అనేసి అంత అపోహ అయితే ఎవరు పెట్టుకోవద్దు అనమాట. సో అలాగే మనకి ఆ గ్రోత్ స్కాన్లోనే మనకి చక్కగా ఉమ్మనీరు అనేది ఎంత ఉంది, సో ఉమ్మనీరు ఎట్లా ఉంది, సో ఇవన్నీ కూడా అన్నీ కూడా మనకి గ్రోత్ స్కాన్లోనే తెలుస్తుంది. అంటే గ్రోత్ స్కాన్ అనేది మనకి ఇంకా బేబీ డెలివరీ అవ్వడానికి రెడీ అయినట్టే కదా 9th మంత్ అంటే. సో అప్పుడే మనకి గ్రోత్ స్కాన్ తీస్తారు కాబట్టి అంటే బేబీ అనేది ఎంత వెయిట్ ఉంది, సో డెలివరీ రెడీగా ఉందా లేదా, సో ఇవన్నీ మనకి డాక్టర్కి అర్థం అవ్వడానికి గ్రోత్ స్కాన్ అనేది. సో అలాగే మీ బేబీ హెల్తీగా ఉందా లేదా అనేది కూడా తెలుసుకోవడానికే ఈ గ్రోత్ స్కాన్ అనేది అనమాట. సో మనకి ఈ 9th మంత్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని మీకు ఫస్ట్ నుంచి నేను చెప్తున్నాను. సో ఎందుకంటే ఇందులో ఇక్కడ మీకు ఏ చిన్న ఇబ్బంది ఉన్నా సరే 9th మంత్లో ఏ చిన్న ఇబ్బంది ఉన్నా సరే వెంటనే డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాల్సిందే. సో ఒకవేళ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి, అలాగే మీ ఇంట్లో వాళ్ళకి కూడా మీ మమ్మీ కానీ మీ హస్బెండ్ కానీ వాళ్ళతో కూడా మీరు షేర్ చేసుకోవాలి. సో నాకు ఇట్లా ఉంది, సో నాకు ఇలా ఉంది పరిస్థితి అనేసి మీరు కంపల్సరీ షేర్ చేసుకోవాలన్నమాట. సో షేర్ చేసుకోవడం వల్ల ఏంటంటే మీకు అదర్ పర్సన్ హెల్ప్ కూడా అవ్వడం వల్ల మీకు కొంచెం ఫ్రీగా ఉంటారు. సో ఫీల్ ఫ్రీ అనమాట. సో ఫ్రీగా ఉండి చక్కగా మీకు డాక్టర్ కన్సల్టేషన్ అవి చేసుకోవడం, సో ఇవన్నీ కూడా మీకు కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట. ముఖ్యంగా ధైర్యంగా ఉండాలండి 9th మంత్లో. సో చాలామంది సిజేరియన్ అవుతుందా, నార్మల్ అవుతుందా, సో ఇలాంటి టెన్షన్స్ అవన్నీ పెట్టుకుంటూ ఉంటారు. సో నథింగ్, అసలు ఆ టెన్షన్స్ ఏం పెట్టుకోవద్దు. ఏదైతే ఏంటండి సో మనకి మన బిడ్డ ముఖ్యం. మీరు ఇంకా 9 నెలలు మోయడానికి సిద్ధపడ్డ వాళ్ళు సో ఏదైతే ఏంటి మనకి అంటే మెయిన్ టెన్షన్స్ ఇవన్నీ పెట్టుకోకూడదు. టెన్షన్స్ పెట్టుకోవడం వల్ల అదర్ ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి అనమాట. సో టెన్షన్స్ అనేది పెట్టుకోకూడదు. లైక్ బీపీ పెరిగిపోవడం అని, షుగర్ పెరిగిపోవడం అని, సో ఇట్లాంటి ఇష్యూస్ అవి వస్తూ ఉంటాయి కాబట్టి సో టెన్షన్స్ అనేవి పెట్టుకోకుండా చక్కగా ఏదైతే అవుతుంది, సి సెక్షన్ అవుతుంది, లేకపోతే ఫ్రీ డెలివరీ అయితే ఫ్రీ డెలివరీ అవుతుంది. సో ఆ టెన్షన్స్ ఏం పెట్టుకోకూడదు. అలాగే ఫుడ్ విషయంలో ఏంటంటే కనుక ఈ 9th మంత్లో ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. చాలామందికి ఫుడ్ అనేది తినబుద్ధి అవ్వదు. ఎందుకంటే మనకి బేబీ అంటే
మన పొట్ట అనేది పరిమాణం ఎక్కువ ఉండటం వల్ల, బేబీ వెయిట్ కూడా ఉండటం వల్ల మనకి ఉమ్మనీరు వెయిట్ కానివ్వచ్చు, బేబీ వెయిట్ కానివ్వచ్చు, సో మాయ ఇవన్నిటి వల్ల మనకి కొంచెం ఫుడ్ అవి తినాలనిపించకపోవడం ఇవన్నీ జరుగుతుంది. కానీ చాలా ఇంపార్టెంట్ అనేది ఫుడ్ కూడా చక్కగా తీసుకోవాలండి. ఎటువంటి ఫుడ్ తీసుకోవాలంటే కనుక చక్కగా మంచి ప్రోటీన్స్, పొటాషియం, కాల్షియం, సో మంచి కార్బోహైడ్రేట్స్, సో ఇలాంటి ఉన్న ఫుడ్, రిచ్ సోర్సెస్ ఫుడ్ అనేది మీరైతే కన్జ్యూమ్ చేయాలన్నమాట. చక్కగా మీరైతే అలాంటి ఫుడ్ అనేది తీసుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేయకూడదు. చక్కగా కొంతమంది లేవగానే కాఫీ, టీ, పాలు అలాంటివి తాగుతూ ఉంటారు. సో అలాంటివి కాకుండా చక్కగా మీకు ఇష్టమైన టిఫిన్ అండి ఏదైనా తినచ్చు, ఆయిల్ ఫుడ్ తప్ప. సో ఏ ఫుడ్ అయినా చక్కగా ఇడ్లీ, దోశ, లేకపోతే ఉప్మా అని, ఓట్స్ ఉప్మా అని అట్లా అనమాట. సో ఏదైనా చక్కగా తినచ్చు అనమాట. తర్వాత 11కి 10కి అలాగా మిల్క్ తాగడం అని. సో తర్వాత లంచ్లోకి వచ్చేసి చక్కగా వెజిటేబుల్స్ కర్రీస్ అని, ప్రోటీన్స్ ఇవన్నీ తగ్గడానికి చక్కగా నాన్ వెజ్ అనేది అట్లా అనమాట. వీక్లీ ప్లాన్ చేసుకుని చక్కగా మనకి వీక్లీ అంటే మన ఫుడ్ డైట్ చార్ట్ అనేది రోజు ఎలా తినాలి ఏంటనేది మన ఛానల్లో ఆల్రెడీ లాంగ్ వీడియో ఉంది. ఎవరికైనా కావాలంటే వెళ్ళి వాచ్ చేయండి. చక్కగా యూస్ఫుల్ అయ్యే వీడియో అనమాట అది కూడా. సో చక్కగా అట్లా తీసుకోవాలన్నమాట. అలాగే ఈవినింగ్ టైంలో గట్రా సలాడ్స్ అని, స్నాక్స్ అని. సో అంటే స్నాక్స్ అంటే లైక్ సలాడ్స్ అని, లేకపోతే ఈ మొలకెత్తిన విత్తనాలని, సో ఇలాంటివి అనమాట. సో ఇలాంటివి తినడం ఇవన్నీ కూడా చేసుకోవాలి. అలాగే నైట్ టైం కూడా చక్కగా భోజనం అనేది చక్కగా ముందే తినేయాలన్నమాట. అంటే ఏం కాదండి, పచ్చళ్ళు, వేపుళ్ళు, సో అలాంటివి గట్రా తినకుండా, బయట ఫుడ్ అవి తినకుండా ఇంట్లో చేసుకున్న ఫుడ్, ఫ్రెష్ ఫ్రూట్స్ అని, వెజిటేబుల్స్ అని, సో అలాంటివి తిని చక్కగా ఉండాలన్నమాట. తినాలనిపించకపోయినా తినాలి చక్కగా. సో అలా చేసుకోవడం వల్ల ఏంటంటే కనుక మీకు మంచిగా, అంటే ఈ లాస్ట్ 9th మంత్లో కూడా మీకు మంచిగా బేబీ, ఒకవేళ బేబీ గ్రోత్ అనేది 7th మంత్లో 1 kg అట్లా ఉన్నా మీకు 9th మంత్కి వచ్చేసరికి 2.5 kgs 3 kgs ఖచ్చితంగా మనకి బేబీ బోర్న్ అనేది ఉండాలి కాబట్టి, బేబీ వెయిట్ అనేది ఉండాలి కాబట్టి చక్కగా మీకు ఈ ఫుడ్ అనేది హెల్ప్ అవుతుందన్నమాట. సో అలాగే వాటరు, మజ్జిగని, రాగి జావని, సో బార్లీ నీళ్ళని, సో ఇలాంటివన్నీ కూడా తీసుకుంటూ ఉండాలన్నమాట. సో మనకి ఏంటంటే చాలామంది భయపడిపోతూ ఉంటారు. 9th మంత్ వచ్చేసింది, ఏది తిన్నా ఏదోలా ఉంటుంది కట్ట అనేసి భయపడుతూ ఉంటారు. సో అట్లా ఏమి ఇదవ్వద్దు. చక్కగా ఇంత తినండి, కావాలి ఇంత తిని 4 అడుగులు వేసుకుంటూ మళ్ళీ తింటూ ఉండండి. చక్కగా ఏం కాదు. ఏంటంటే డెలివరీ అయ్యాక మనకి బ్లడ్ అనేది పోతుంది, 1 లీటర్ వరకు బ్లడ్ అనేది పోతుంది కాబట్టి, సో తర్వాత మనం డెలివరీ తర్వాత స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి, సో మనకి ఈ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు తిన్న ఫుడ్డే అందులో లాస్ట్ ఈ 9th మంత్లో నెగ్లెక్ట్ చేయకుండా మంచి ఫుడ్ తీసుకుంటే ఇంకా మీకు డెలివరీ టైంలో చాలా హెల్ప్ అవుతుందన్నమాట. సో మీ బేబీ గ్రోత్ కానీ మీకు కానీ చక్కగా చాలా హెల్ప్ అవుతుంది. సో అందుకే నేను ఇంతలా చెప్తున్నాను, ప్రత్యేకంగా దీని గురించి. అందుకే నేను వీడియో అయితే తీసాను అనమాట. సో అంటే మీరు తీసుకునే ఫుడ్డే మీకు, మీ బేబీకి కూడా ఒక శ్రీరామ రక్ష అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. సో చూసారు కదండి 9th మంత్ మీరు ఫుడ్ అనేది ఎలా తీసుకోవాలి. సో స్కానింగ్లో అంటే మీ డెలివరీ గురించి అంటే స్కాన్స్లో మీకు ఎలా తెలుస్తుంది ఏంటి, ఇవన్నీ కూడా మీకు డీటెయిల్గా చెప్పానని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.